హాయ్ ఫ్రెండ్స్. బాటగంగమ్మ తిరుమల ప్రాంతానికి గ్రామ దేవతగా భావిస్తారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో దట్టమైన అడవితో వన్యమృగాలు సంచరిస్తూ ఉండేవి. ఈ బాటగంగమ్మ గుడి ఎదురుగా చిన్న మందిరంలో నాగాలమ్మ దేవత ఉంటుంది. పక్కనే దారికాపు ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా రాముల వారి పాదాలు ఉంటాయి. ఇంకా ఒకప్పుడు దట్టమైన అడవిగా వన్యమృగాలు సంచరిస్తూ భయంకరంగా ఉండేదని చెప్పారు కదా. ఈ బాటలో వెళ్ళే అర్చకులను స్వయంభూగా వెలిసిన గంగమ్మ తల్లి రక్షిస్తూ ఉండటంతో బాటగంగమ్మ అనే పేరు వచ్చింది. ఈ బాటగంగమ్మను వెంకటేశ్వర స్వామి చెల్లిగా భావిస్తారు. ఇక్కడ అమ్మవారికి తలభాగం మాత్రమే ఉంటుంది. చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అమ్మవారిని చూడటానికి చాలా అందంగా కళకళలాడుతూ ఉంటారు. ఈ బాటగంగమ్మ ఆలయం చిన్నదే అయినా పచ్చని చెట్ల మధ్య ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా అందంగా ఉంటుంది. రావి చెట్టు పరివార దేవతలు ఉంటారు. రావి చెట్టు పక్కన నాగశిలలు కూడా ఉన్నాయి. పుట్ట కూడా ఉంది. అమ్మవారికి వచ్చేసి ఇక్కడ ముడుపులు కూడా కడతారు ఏదన్నా కోరికలు నెరవేరాలని. ఇదిగోండి, ఈ విధంగా రావి చెట్టు అయితే ఉంటుంది. పక్కన పుట్ట ఉంది, నాగశిలలు. మీరందరూ చూడని వాళ్ళు చూస్తారు, దర్శించుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. కోరికలు నెరవేరటానికి వాళ్ళు దాన్ని బట్టే మనకి అర్థమవుతుంది కదా ఈ గుడి అనేది ఎంత పవర్ఫుల్ అని. ఇంకా ఇక్కడ చాలా గుడి ప్రాంగణం చాలా అందంగా ఆహ్లాదంగా ఉంది. మీరు ఎవరైనా సరే తిరుమల వచ్చినప్పుడు ఈ బాటగంగమ్మ దర్శనం చేసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉండబట్టి శ్రీవారు, తమ్ముడు, మరదలు, నేను అందరం చాలాసేపు ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ వచ్చేసి పనస చెట్టు పైన పెద్దలు ఉంటారని పెద్దలు చెప్పారు. ఇంకా అందుకని శ్రీవారు, నాన్న అని ఇంకేముంటుంది, పిల్లలు బాగుండాలి, మన ఆరోగ్యం బాగుండాలని కోరుకోవటం తప్పితే ఇంకా అలాగే తమ్ముడు, మరదలు కూడా, తమ్ముడు వచ్చేసి మరదలు ఇద్దరు కూడా ఇంకా పెద్దల్ని తలుచుకొని, తమ్ముడు వచ్చేసి వాళ్ళ నాన్న తలుచుకొని అయితే వాళ్ళు దండం పెట్టుకున్నారు ఈ విధంగా. ఎందుకంటే మీలో ఎంతమందికి తెలుసు పనస చెట్టు పైన పెద్దలు ఉంటారని? పెద్దలు చెప్తే తెలుసుకున్నది మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా నేనైతే అమ్మా నాన్న పిల్లలంతా చల్లగా ఉండాలి, మా ఆరోగ్యాలు బాగుండాలి అని నేను అనుకున్నాను. శ్రీవారు వచ్చేసి నాన్న అని ఇద్దరము ఇంకా పిల్లల భవిష్యత్తు కానీ ఏదన్నా మా ఆరోగ్యాలు తప్పితే ఇంకా ఏముంటాయి చెప్పండి, పెద్ద పెద్ద కోరికలు. ఇంకా ఈ విధంగా అయితే పనస చెట్టు మీతో షేర్ చేసుకున్నాను కదా, కాయలు ఆ చెట్టు అనేది. ఇంక ఈ విధంగా అయితే మేము శ్రీవారి పాదాల దర్శనం అయిన తర్వాత ఇంకా ఈ విధంగా అక్కడికి గంగమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళి వచ్చాము. అలాగే వరాహస్వామిని కూడా దర్శించుకున్నాము. ఆ తర్వాత అయితే రూమ్కి వచ్చేసి మళ్ళీ దర్శనానికైతే వెళ్ళాము. ఇక్కడ భోజనం కూడా దర్శనం అయిపోయిన తర్వాత భోజనం చేసి ఇదిగోండి అన్నప్రసాదం కూడా తీసుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి మేమైతే ఇంకా నలుగురము వెళ్ళాము. ఇదిగోండి ఇంకా తర్వాత దర్శనానికైతే వెళ్ళాము అన్నప్రసాదం అయిపోయిన తర్వాత. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి నలుగురము లైన్గా కూర్చున్నాం. నేను, శ్రీవారు, తమ్ముడు, మరదలు. ఇంకా మేము దర్శనం అయ్యాక నెక్స్ట్ వీడియో వెంటనే అప్లోడ్ చేస్తాను. అమ్మవారి దగ్గరికి బాటగంగమ్మ దగ్గరికి వెళ్ళాం కదా, ఈ విధంగా పసుపు, కుంకుమ, పసుపు తాడు, గాజులు అయితే ఇచ్చారు.
అవి మీతో షేర్ చేస్తున్నాను. ఇదిగోండి మేమైతే దర్శనానికి తమ్ముడు మరదలు మేమిద్దరం అయితే ఈ విధంగా రెడీ అయ్యి ఇంకా దర్శనం చేసుకుని దర్శనానికి వెళ్ళే ముందు మాకైతే 5 hours పట్టింది దర్శనానికి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను.